శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంటా మహిపాల్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. రాష్ట ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సిట్ ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల అధ్యక్షుడు గంటా మహిపాల్, మాజీ జెడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ తాజా ఉప సర్పంచ్, సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మీరు చూస్తారు 2014లో ఎట్లున్న తెలంగాణని మన కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ కోసం అహర్షణీయులు పోరాడి తెలంగాణ తెచ్చుకొని 10 సంవత్సరాలు పాలించి తెలంగాణ అట్టడుగున్న తెలంగాణని ఈరోజు భారతదేశంలోనే 29-31 రాష్ట్రాలలో 1, 2, 3 వరుసలో ఉంచిందంటే ఆయన యొక్క దీక్ష పట్టుదల, ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క కార్యక్రమాలు కాబట్టి ఇవాళ తెలంగాణ ఇంత డెవలప్మెంట్ కావడం జరిగింది. 24 గంటల కరెంట్ ఏదైతుంది, 24 గంటల నీళ్ళు అయితేనేమి, పండిన పంటను కొనడం కానీ, రైతు భరోసా ఇవ్వడం కానీ, మన పెన్షన్ ఆసరా పెన్షన్ 2200 నుంచి 2700 విధానంలో కానీ, ఉన్న సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ఇవాళ తెలంగాణని మన హైదరాబాద్ కానీ ప్రపంచంలోనే హైదరాబాద్ అంటే ఇవాళ పేరు తెచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ దక్కుతుంది. అసోంటి కేటీఆర్ని ఈయన పాలన వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 6 గ్యారంటీలు ఒప్పుకొని 420 గ్యారంటీలు ఇచ్చి అవి చేతగాక అవి అమలు చేయలేక ఈరోజు మా కేసీఆర్ ఎంబడి పడుతుండు. ఆయన 2 సంవత్సరాలు బట్టి ఏదో కేసు, అక్రమ కేసులు, ఓసారి రేస్ కేసు అంటాడు, రేసింగ్ కేసు అంటాడు, ఓసారి ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకోసారి ఏదో అంటాడు, ఇంకోసారి నీ పాలన నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయట్లో విఫలమయ్యి నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం వాడి ఇవాళ నువ్వు బీఆర్ఎస్ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా రేవంత్ రెడ్డి గారు? నువ్వు తుపాకీ పట్టుకొని నువ్వు హైదరాబాద్లో తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు తొక్కి నువ్వు ఒక అణిగిమణిగి ఉండి ఇవాళ తెలంగాణ వ్యతిరేక బద్ధశత్రు అయ్యా నువ్వు. ఇవాళ ఆంధ్రతో చేతులు కలిపి ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. 2000 కొని నీ ప్రభుత్వ విధానాలను ఏవైతే నువ్వు గ్యారెంటీకే మా ప్రభుత్వం మా పార్టీ దిక్కు 1000 మంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉంటే 6 గ్యారెంటీలు 24 ప్రభుత్వాలు ఇచ్చేసి ప్రజల సేవ చేయగానే అక్రమ స్టేజ్తో కవర్దార్ బిడ్డ మంచిగా ఉండదు. ఇప్పటికైనా పాలన సాధించుకో. ఇది మా కేశవపట్నం తర్వాత కవర్దార్ బిడ్డ చెప్తున్నాం.